రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం కౌంటర్ ఇచ్చారు. తాము ఎప్పుడూ వదులుకోము, తాము ఎల్లప్పుడూ తెలంగాణలో చేసినట్లుగా తిరిగి పుంజుకుంటామని కోమటిరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ స్వంత పార్టీకి 0 సీట్లు అందించడం, బీజేపీకి 8 సీట్లు బహుమతిగా ఇవ్వడం వంటి అద్భుతమైన విజయానికి తాము మిమ్మల్ని అభినందిస్తున్నామని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా అర్హులంటే అది మీరే అని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కు చాలా ఆనందం కలిగిస్తుందంటున్న మంత్రి పొన్నం ప్రశ్నించారు. లోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా కేటీఆర్ నిలుస్తున్నారన్నారు. ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. బీజేపీని గెలిపించినందుకు రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ ట్విట్టర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, దాదాపు 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ బాగా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు ఆ ఘన విజయానికి రాహుల్ గాంధీ కారణమైనటువంటి సందర్భం కేటీఆర్, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ అనేది రాష్ట్రంలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరిగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏదైతే కేటీఆర్ చేశారో దాని మీద రివర్స్ కౌంటర్ గా ఒక్కొక్కరు మంత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రధానంగా ఒకసారి మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో మొదటి నుంచి లాయల్ గా ఉన్నారు. ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్ ఎదురుదాడిగా ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మేము కాంగ్రెస్ పార్టీకి యోధులము, మేము ఎప్పుడూ వదులుకోము రాహుల్ గాంధీని, మేము ఎల్లప్పుడూ తెలంగాణలో చేసినట్టుగా తిరిగి మళ్ళీ పుంజుకుంటాము, అక్కడ ఢిల్లీలో వదులుకుంటాం. ఎందుకంటే గతంలో షీలా దీక్షిత్ హ్యాట్రిక్ పెట్టినటువంటి సందర్భాలు ఉంది. అయితే అదే స్థాయిలో మళ్ళీ మాకు పూర్వవైభవం వస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీ సొంత పార్టీకి గుండు సున్నా వచ్చినటువంటి విషయం మర్చిపోయారా? తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు బహుమతిగా మీరు ఆనాడు ఇవ్వలేదా అని కూడా ఆయనకు సెటరికల్ గా కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా అర్హులైతే మీరే. ఎందుకంటే బీజేపీ ఒకప్పుడు 0 సీట్లో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలకు, 8 అసెంబ్లీ సీట్లకు ఎగబాగడానికి కాను బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రివర్స్ గా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎక్స్ లో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీ మంత్రి, ఆయన కూడా ఘాటుగానే స్పందించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్ కు చాలా ఆనందంగా కలిగిస్తున్నట్టుంది కానీ, ఎందుకంటే ఆ పార్టీకి ఇక్కడ రాష్ట్రంలో లోక్సభలో గుండు సున్నా వచ్చిన విషయం మర్చిపోయారంటూ కూడా మాట్లాడుతూ అక్కడ మా పార్టీ ఓడిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఓడిపోయింది, కానీ బీజేపీ గెలిచేందుకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఆయన వెటకరంగా ట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. లోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసుల మాఫీ కోసమే అని కూడా నిజం కాదా అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండతో ఇష్టానుసారంగా దోచుకొని అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. అందుకనే బీజేపీ భజన చేయడం వల్లే వాళ్ళ కేసులకు నుంచి విముక్తి పొందే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కూడా కవితను బయటికి తీసుకురావడానికి ఇదంతా కారణం అంటూ కూడా ఇండైరెక్ట్ గా ఈ రకంగా మాట్లాడుతున్న సందర్భం అర్థం చేసుకోవాలి. దేశాన్ని ఏలుతాం అని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడబోయిందని కూడా చెప్పారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న కలబోయింది. ఇక్కడ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఓడిపోయినటువంటి ఉదంతాన్ని కూడా పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేస్తున్నట్టుగా మాట్లాడారు. ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా శునకానందం పొందిన విషయం మాకు గుర్తుందంటూ కూడా చెప్పారు. ఈ భారత రాష్ట్రపతి నాయకులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల బంధం విడదలేనిది అంటూ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసిందే, నేడు దేశ వ్యాప్తంగా తెలుస్తుంది మీ ఈ అండర్స్టాండింగ్ ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఏదో అందరికీ లోకం కోడై కూస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఉద్దేశించి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గాని ఇద్దరు కూడా ఈరోజు కౌంటర్ ఇస్తున్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా బయట ట్వీట్ల రూపంగా కానీ మాట్లాడుతున్న ప్రెస్ మీట్ రూపంగా కానీ మాట్లాడుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. దీని మీద ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు త్వరలోనే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.